సో హే ఫ్యూచర్ ఇంజనీర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మనకైతే ఏపీ ఎంసెట్ 2025 సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే అయిపోయింది గైస్. ఫస్ట్ మన ఛానల్లోనే అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది గైస్. చాలామంది అయితే ఇంకా అన్న మనకైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, ఏమంటే మనకైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళొచ్చా, ఇంకా మనం అయితే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఇంకా థర్డ్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చాలామంది నా కామెంట్స్లో డిఎం చేస్తున్నారు చూడండి గైస్. అందుకోసం మీకోసం ఒక వీడియోని అయితే తేవడం అయితే జరిగింది గైస్. ఈ వీడియోలో మేము క్లియర్గా డిస్కషన్ చేద్దాం గైస్. ఓకే గైస్, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి గైస్. మనకైతే ఏపీ ఎంసెట్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ డేట్స్ అయితే వచ్చేసింది గైస్. మనకైతే సీట్ అలాట్మెంట్ అయితే 14th ఆగస్ట్ అయితే జరిగింది చూడండి గైస్. ఇంకా మనమైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే 20 ఆగస్ట్ లోపల అయితే చేయాలి గైస్, లేకపోతే మనకైతే ఉన్న సీట్ కూడా వెళ్ళిపోతుంది చూడండి గైస్. తొందరగా ఇంకా ఎవరు చేయలేదో వాళ్ళు తొందరగా వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. రిపోర్టింగ్కి ఏం అడ్మిషన్ ఫీ అయితే ట్యూషన్ ఫీ అయితే కట్టడానికి అవసరం లేదు చూడండి గైస్. ఇంకా మనకైతే క్లాసెస్ అనేవి 18th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా చాలామంది డౌట్స్ అనేవి ఉంది, ఏమంటే మనకైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చేసింది, ఏమంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి అయితే వెళ్ళొచ్చా గైస్. మనకైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి వెళ్ళడానికి అవకాశం లేదు గైస్. ఇంకా థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందా అని చాలామంది అయితే అడుగుతున్నారు. అవును, ఛాన్సెస్ ఉన్నాయి గైస్, థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 25% సీట్స్ ఆఫ్ రిమైనింగ్ ఉన్నాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ కోటాలో 25% మెంబర్స్ అయితే వెళ్ళరు. అందుకోసం గవర్నమెంట్కి మనం అయితే రిక్వెస్ట్ చేయాలంటే మన కింద ఉన్న వీడియోలో వెళ్ళి మనమైతే సెకండ్ ఫేజ్లో ఎట్లా చేసినామో అట్లానే థర్డ్ ఫేజ్ కూడా మనమైతే వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి చూడండి గైస్. రిక్వెస్ట్ చేస్తే మనకైతే థర్డ్ ఫేజ్ సెప్టెంబర్ 3 నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. చాలామంది అయితే మన యూట్యూబ్ ఛానల్కి అయితే ఫేక్ అన్నారు చూడండి గైస్. ఇప్పుడే మేమే చెప్పినాం ఫస్ట్ సెకండ్ ఫేజ్ డేట్స్ ఎప్పుడు వస్తున్నాయో, ఈ 6:30 అన్నాం, ఆ రోజే వచ్చింది చూడండి గైస్ ఫస్ట్. ఓకే గైస్, ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే రిపోర్టింగ్ చేయడానికి అయితే గైస్ మనం సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి మనకైతే సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్, ఇంకా హాల్ టికెట్స్, ఇంకా చాలామందికి అయితే ఎన్సీసీ ద్వారా అయితే వచ్చింది చూడండి గైస్. వాళ్ళకైతే ఇంకా చాలామంది కూడా లేని వాళ్ళకి కూడా వచ్చింది ఎన్సీసీకి. దానికైతే సొల్యూషన్ మన కింద ఉన్న వీడియోలో వివరంగా చెప్పినాం చూడండి గైస్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ గైస్ మనకైతే ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఇయర్ది అకాడమిక్ క్యాలెండర్ కూడా వచ్చింది చూడండి గైస్. మన కింద ఉన్న వీడియోలో టోటల్గా అప్డేట్ చేసినాం చూడండి గైస్. ఓకే గైస్, చెక్ ఇట్ ఫస్ట్. ఓకే గైస్, రైట్ ఈస్